ఇంటి వాతావరణం ఇవంతా ఉంది కదా. అందులో ఉన్న విషయాన్ని చూడగలగటం చూపుతో, అధిగమించటం చూపుతో. దానిని చూడగానే అది మనం ప్రమాదం అని గమనించేస్తాం. ఎప్పుడైతే ప్రమాదం అని మనం తెలుసుకున్నామో అది వెంటనే అక్కడికక్కడే అది చనిపోతుంది. వెంటనే దాన్ని పరిహరిస్తాం అన్నమాట. ఈ ప్రాజ్ఞుడు ఇట్టి తెలివైన వాడు. ఇది పరా. ఈ తెలివి మామూలు కాదు, ఇది పరా. ఇక్కడ మీరు ఎలా ఉన్నారు? మానవుడు కనిపెట్టిన మతం కాదు, మీ స్వభావంలో మతం అన్నమాట. ఇది నిజమైన మతం. ఇది మనసు యొక్క విస్మృతి తెలుసుకుంటున్నారు, ఎక్కడికక్కడ అలర్ట్గా ఉన్నారు. చూడండి ఎంత జాగ్రత్తతో ఉన్నారు మీరు. ఈ అప్రమత్తత ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మన జీవితానికి సంబంధించింది త్రికాలాల్లో కూడా ఏదైతే బాధితమైందో అన్ని విధాలైనటువంటి ఆ కొలమానాలకి ప్రమాణం అయిందని మనం చూసారా, అక్కడికక్కడే ముగించేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మీరున్నారు చూసారా, ప్రమాణాలకి కొలమానానికి చూసారా, త్రికాలాల్లో బాధితమైన దానికి అందలేనిది ఆ నిత్య సత్యము, ఆ అమృతత్వము, ఆ అప్రమేయమైన దాన్ని చూసారా, ఆ నామ రూప రహితమైన దాన్ని చూసారా. ఆ క్షణం అనుభవించగలుగుతారు. కానీ ఎక్కడిదక్కడే ఉన్నప్పుడు అది ఎలా? ఇంకా అన్వేషణ ఉంటుంది తప్ప వేరే ఏమి ఉండదు అక్కడ. మళ్ళీ అక్కడికి మన గురువులు ఎంతో గొప్పవాళ్ళు, నిన్ను నీకు ముక్తి ఇచ్చేస్తాను, లేకపోతే ఇచ్చేస్తే వచ్చేస్తాను అని చెప్పేది అదే చెప్తారు ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను కానీ ఇంకా గురువులు కానీ ఎవరైనా కావచ్చు, నేను మేము అక్కడికి తీసుకుపోతా అన్నవాళ్ళు కొందరు ఉంటారు. కానీ వారికి తెలియదు. వారికి తెలియదని మనకు తెలుస్తూనే ఉంటుంది. ఇక్కడ మత గురువులు ఉంటారు. మత గురువు అంటాడు ఇది నాకు తెలుసు అని. అంటే మామూలు వాళ్ళకి, అంటే సాధారణ జనులకి ఇది తెలియదని చెప్పి పెత్తనం చేస్తాడు. ఇదేంటంటే అతి పురాతన కాలం నుంచి, ఇప్పుడు ఈనాటికి కాదండి, ఈనాటికి కాదు, అతి పురాతన కాలం నుంచి ఇలాగే జరుగుతుంది. మతాలన్నీ వీటి మీద ఆధారపడి, మతాలన్నీ అలా పుట్టుకొచ్చేసినాయి అనమాట. చూసారా, ఏమీ తెలియదు కానీ తెలిసినట్టు మాట్లాడేస్తాం. మతం మతం మతం, నా మతం సనాతనం, నా మతం అది, నా మతం ఇది. ఇదంతా అతి ప్రాచీన కాలం నుంచి జరుగుతుంది. అంటే మత గురువుల ఆ పీఠం ఏర్పడిన ఆ ప్రాచీన కాలంలో, అంటే ఇప్పుడు నాయకులు అనుకున్నా, అంటే ఈజిప్ట్ దేశీయులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ ఈజిప్ట్ దేశీయులు వాళ్ళు ఇలాగ చేశారన్నమాట. మనం కూడా అదే చేస్తాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా వినగలిగితే, జాగరూకత కలిగి వినగలిగితే ఇప్పుడు దీన్ని బద్దలు పట్టుకోగలుగుతాం మనం. ఏ కష్టం ఉండదు అప్పుడు మనకి. ఇంకక్కడ లేదంటే అప్పుడు వాళ్ళు ఏది కనిపెట్టారో ఆ మతాన్ని మనం కూడా అలాగే చేస్తాం అనమాట. అయితే ఇక్కడ ఈ నామ రహితము, రూపరహితము, వాకతీతము చూసారా, నామరూప రహితమైన దాన్ని, వాక్కి అతీతమైన దాన్ని, విశ్వమని పిలువబడి దానిని మనము ఇక్కడ పొందగోరుతాము. ఇక్కడ ఈ స్థితికి వచ్చేస్తారు మీరు. ఇది చూడండి, ఎందుకు దీన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం అంటే వినటం లేదు కదా. మనం వింటే ఇలా ఎందుకు ఉంటుంది? ఉంటే ఇంకా మన ఘర్షణ ఎందుకు వెంటాడుతుంది? దుఃఖం ఎందుకు వెంటాడుతుంది?
ఈ ఊహ అపోహలు ఎందుకుంటాయి ఇంకా మన దగ్గర? కాలిపోతాయి కదా. ఇంకా ఇక్కడ ప్రపంచంలో చూస్తే ఎంతమందో ఉంటారు గురువులుగా. ఎవరో ఒకళ్ళు వస్తారు మన ముందుకి ఈ విశ్వంలో. ఇంతలో ఎవరో ఒకళ్ళు వస్తారు, నేను నిన్న అక్కడికి తీసుకుపోతాను అంటాడు. నువ్వు స్వయంగా వెళ్ళలేవు అంటాడు. నేను చెప్తాను నేర్చుకో అంటాడు. ఏంటి ఇదంతా? నీకు స్వయంగా అక్కడికి పోలేవు కాబట్టి నాకు తెలుసునని అంటాడు. ఎప్పుడైతే నాకు తెలుసు అనేవాడి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం చాలా విన్నాం కాబట్టి తెలుస్తాను కదా. పవిత్రమైనది ఉపేక్షింపరానిది, ఉపేక్షించకూడదని కూడా మనం చెప్పుకున్నట్టు విన్నారు కదా మీరు. ఏదో ఉన్నదని మానవుడు అన్నటువంటి ఆ విషయం మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ మానవుడు అంటే ఏమిటి? మానవుడు అంటే మూఢ విశ్వాసం గలవాడనా? మానవుడు అంటే అక్కడ ఈ మూఢ విశ్వాసం కలవాడు కాదు. మూఢ విశ్వాసం కలవాడు చేతితో కానీ మనసుతో కానీ నిర్మింపబడిన, చూసారా, మూఢ విశ్వాసం కలవాడు మనం చెప్పుకునేది. చాలా జాగ్రత్తగా వినండి ఇది. ఈ మూఢ విశ్వాసం కలవాడు అసలు మామూలుగా చూస్తే మానవుడు అంటే మూఢ విశ్వాసం కలవాడు కాదు. మూఢ విశ్వాసం కలవాడు ఒకవేళ చేతితో కానీ లేదా తన మనసుతో కానీ నిర్మింపబడిన ప్రతిమను ఆరాధిస్తాడు. ఇట్లాంటి మూఢ విశ్వాసం కలవాడు కొన్ని మత విధులను ఆశ్రయిస్తాడు, మత సంబంధమైన పిడివాదాలను అంగీకరిస్తాడు. ఇప్పుడు వ్యవస్థీకరింపబడుతున్నాయి కదా, ఆ గురి పీఠాలని అనుసరిస్తాడు. మీ హృదయంలో లేని పీఠము ఎక్కడా లేదండి. ఇది మీకు మేము చెప్పగలను. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు శ్రీపీఠుల వారిని చూస్తానే ఆ అగాధాల లోతు నుంచి వస్తుంది. ఎక్కడి నుంచో మేము అలా ఉన్నప్పుడు 10 రకాలు ఉండవు. దీపావళి ఇది ఒకటి. అలా కళ్ళు మామూలు తెరిసే ఉన్నాను. అలా రా నుంచి ఎనర్జీ విస్తరించడం మొదలుపెట్టింది, విస్తరించడం మొదలుపెట్టింది అన్నమాట. ఏంటంటే సంపేతనం